పచ్చి కొబ్బరి మామిడికాయతోటి పచ్చడి ఎలా తయారు చేద్దామో చూద్దాము. ముందుగా కొబ్బరికాయని తురుము తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, మామిడికాయ ముక్కలు కూడా మిక్సీలో వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో మనకి కొద్దిగా తురుము తీసుకున్న కొబ్బరిని వేసేసుకుని కనుమ మిగతా కొబ్బరిలో వేసేసుకోవాలి. ఇది చక్కగా పొడిపొడిలాడుతూ ఉంటుంది. ఇది పెళ్ళిళ్ళు ఫంక్షన్లో ఎక్కువగా వేస్తారు. దీన్ని తాలింపు పెట్టుకునే విధానం చూద్దాం. ముందుగా బండి పెట్టుకుని ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు వేసి బాగా దోరగా వేగించిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఈ కొబ్బరికాయ పచ్చడి అయితే అందులో వేసేసుకోవాలి. ఇది ఎక్కువగా మనము ఫ్రై చేయకూడదు, ఎందుకంటే పచ్చి మామిడికాయ వేసాం కదా, అది నీరు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనేసి ఇలా ఫ్రై అయిన వెంటనే మనం ఆపేసుకుంటే సరిపోతుంది.